అందరు హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యాక తాపీగా 2 సంవత్సరాలకు సినిమా చేస్తుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి 2 సినిమాల షూటింగ్ చేస్తూ డబుల్ డ్యూటీ చేస్తున్నారు. రాజా సాబ్, ఫౌజీలను వీలైనంత త్వరగా పూర్తి చేసి నెక్స్ట్ ప్రాజెక్టులోకి వెళ్లేందుకు ట్రై చేస్తున్నారు. తమ హీరోల నుంచి సంవత్సరానికి ఒక సినిమా రావడం కూడా కష్టమైపోతుందని మిగతా హీరోల ఫ్యాన్స్ డల్లవుతుంటే, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఒకేసారి 2 సినిమాలో షూటింగ్స్ చేస్తూ తన అభిమానుల కోసం ఇష్టంగా కష్టపడుతున్నారు. ఏళ్ల తరబడి సెట్స్ మీదున్న రాజాసాబ్, పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఫౌజీలను కంప్లీట్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమా రాజాసాబ్. 250 కోట్ల భారీ బడ్జెట్, హారర్ కామెడీ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తాత మనవడుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. 2023 సలార్ టైంలోనే స్టార్ట్ అయిన ఈ సినిమా ఇంకా సెట్స్ లోనే ఉంది. ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఇచ్చినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండిపోవడంతో రిలీజ్ ఎప్పుడుంటుందో చెప్పలేని డైలమాలో పడిపోయింది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టేటస్ గురించి అడిగిన ఫ్యాన్స్ మూవీ అవుట్పుట్ సాటిస్ఫై అయ్యేలా ఉంటేనే రిలీజ్ డేట్ ఇవ్వండని డైరెక్టర్ కి అల్టిమేటం ఇచ్చారు. ప్రభాస్ కూడా తనకు టైం కుదిరినప్పుడల్లా రాజాసాబ్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తూ మరోవైపు ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ ఫౌజీ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ హను రాఘవపూడే. పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే లవ్ స్టోరీతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రజెంట్ ఈ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఒకవైపు హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమా, మరోవైపు పీరియాడికల్ లవ్ ఎంటర్టైనర్. ఈ 2 సినిమాల్లో ఏ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.